దృశ్యం కనపడింది. మీరు చనిపోవడం నా కళ్ళకు కనపడింది. ఫెనిహిక్ డియో. దేవుడికి అనుమతి లేదు. తీసుకున్నది సరైన నిర్ణయమేనంటారా? అంతకంటే వేరే దారి లేదు. అది మనల్ని కాపాడుతుందంటారా? నమ్మకం ఉంచు సిస్టర్. ఇది తీసుకో. ఇక్కడి నుంచి ఇది బయటపడాలని చూస్తోంది. అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దాని చేతికి మాత్రం చిక్కొద్దు. అందుకే ఏం చేయాలో నీకు తెలుసుగా. దేవుడు కూడా మనల్ని క్షమించు ప్రభువా, నేను మహాపాపం చేయబోతున్నాను. క్షమించు ప్రభువా. వెళ్ళరా అడ్డు వచ్చిన వెళ్ళరా కైలస ముందుకి నడువు కైలస ఇక్కడి ఆగు కైలస. రొమానియా పర్వత ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఒక దేవాలయంలో నన్ను ఆత్మహత్య చేసుకున్నట్టుగా మాకు తెలిసింది. ఆత్మహత్య చేసుకోవడం నేరం, మహాపాపం అని అంటారు. కానీ మనం అందరం కలవడానికి ఇది బలమైన కారణం కాదనుకుంటాను. ఆ విషయం ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు, చిరునామా ఇందులో ఉన్నాయి. అతను నన్ను చూశాడు. ఆ దేవాలయానికి దగ్గరలో ఉన్న బియర్టన్ అనే గ్రామంలో అతను ఉన్నాడు. గురించి ఆమెకు బాగా తెలుసు. నేను ఎన్నో భయంకరమైన లండన్, ఇంగ్లాండ్ ప్రమాదాల నుండి బయటపడ్డాను. కానీ ఇటువంటి ప్రమాదాన్ని ఎప్పుడూ ఎదుర్కొన్నది లేదు. కానీ మదర్ సుపీరియర్ అసలు డైనోసార్సే లేవని చెప్పారుగా. దేవుడు అలాంటి వాటిని సృష్టించలేదన్నారు. అలాంటప్పుడు ఎముకలు ఎలా మిగిలాయి చెప్పు చూద్దాం. వాటి గురించి బైబిల్లో లేదుగా. సరే గాని పెంగ్విన్స్, బేర్స్ ఉన్నాయని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. వాటి గురించి బైబిల్లో లేదు. బైబిల్ అనేది దేవుడు మనకి రాసిన ప్రేమలేఖ, వాటికన్ కా. తెలియగానే నేను ఆశ్చర్యపోయాను. కానీ నేను ఇంకా పూర్తిగా నన్ను కాలేదు కదా. ఆ విషయం ఆయనకి తెలుసు. నీకోసం గార్డెన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. రొమేనియా. నేను ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళిందే లేదు. నిజంగానా? ఏదో పొరపాటు జరిగింది. ఇక్కడికొచ్చి మీ సమయం వృధా అయినందుకు క్షమించండి. లేదు లేదు లేదు, క్షమాపణలు అవి ఎందుకు? చర్చ వారు తీసుకునే ప్రతి నిర్ణయం సరిగ్గానే ఉంటుంది. బియర్టన్, రొమేనియా. వస్తున్నాను. ఏం కావాలి? మిస్టర్ టెరా, నన్ను అందరూ ఫ్రెంచి అంటారు. చెప్పాలంటే చనిపోయిన నన్ను గురించి తెలుసుకోవడానికి మేము వచ్చాం. మాట చెప్పండి, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? నేను 3 నెలలకోసారి కూరగాయలు తీసుకెళ్తూ ఉంటాను. ఈ గ్రామ ప్రజలు దేవాలయంలో ఉన్న వాళ్ళకి శతాబ్దాలుగా రుణపడి ఉన్నారని చెప్తూ ఉంటారు. మీరే తీసుకెళ్ళండి.
మీకు నేను చెప్పింది అర్థం కాలేదా? ప్లీజ్ ఫ్రెండ్షి, అటు నా వాహనం మీద ప్రయాణం చేయబోతున్నారు. అక్కడికి వెళ్ళాలని ఎవ్వరూ కోరుకోరు. మనం ఇప్పుడు గుర్ర బండిలో వెళ్ళబోతున్నాం. మీ వస్తువులు ఏమయ్యాయి?